అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సునీతామూర్తి గారు రచించిన శ్రీవారి బహుమతి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వెంకటేశ్వర స్వామి దేవాలయ గోపురం మీద అమర్చబడిన మైకు నుంచి సుప్రభాతం వినిపిస్తుండగా నిద్రలేచింది సుశీల. 2 అరచేతులను తన ముఖానికి దగ్గరగా తెచ్చి కళ్ళు తెరిచి ఎదురుగా గోడకున్న అలివేలు మంగమ్మ సహిత శ్రీనివాసుని చిత్రపటానికి నమస్కరించింది. పక్క సర్ది తలుపు గుమ్మం బయట ఇంటి ఆవరణలో కల్లాపి చల్లి ముచ్చటైన చుక్కల ముగ్గుని పెట్టింది. ఇల్లు తుడిచి పెరట్లో బావి నిండు చేదతో నీళ్లు బకెట్ నిండుగా తోడుకొని స్నానాల గదిలోకి వెళ్ళింది. స్నానాల గదిలో కుళాయిలున్నా ఆమెకు నూతి నీరంటేనే ఇష్టం. నూతిలో నీరు వేసవి కాలంలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటాయి కదా. స్నానం పూర్తయ్యాక మడిచీర కట్టుకుని పెరట్లో ఉన్న మందారం, గన్నేరు మొదలైన పువ్వులను సజ్జనిండుగా కోసి పూజ మొదలుపెట్టింది. ఆచమనం దగ్గర నుండి మంత్రపుష్పంతో సహా నిత్య పూజను సంతృప్తిగా చేసుకుని దేవుడికి మనసారా నమస్కరించుకుంది. ఇలా ప్రశాంతంగా పూజ చేసుకోవటం సాధ్యపడుతుందని తను ఎప్పుడూ అనుకోలేదు. అయితే ఇక్కడికొచ్చిన దగ్గర్నుంచే ఆమెకది సాధ్యపడుతోంది. ఇంతలో పాలబ్బాయి తలుపు కొట్టడంతో గిన్నె తీసుకుని బయటికెళ్ళింది. అప్పటికే పాలు పోయించుకుంటున్న మీనాక్షమ్మ సుశీలని పలకరిస్తూ, "ఇవాళ వేసిన ముగ్గు చాలా బాగుంది. మీరిక్కడికొచ్చిన దగ్గర నుండి ఈ ముగ్గుల పని నాకు పూర్తిగా తప్పిపోయింది. అసలు మీకిన్ని ముగ్గులు ఎలా వచ్చు?" అని అడిగింది. మీనాక్షమ్మ సుశీల ఉంటున్న ఇంటికి యజమాని. 2 వాటాలున్న ఇల్లు అది. ఒక వాటాలో మీనాక్షమ్మ, ఆవిడ ముసలి అత్తగారు, మామగారు ఉండగా 2వ వాటా సుశీలకు అద్దెకిచ్చారు. వాళ్ళిద్దరూ మాటల్లో ఉండగానే వీధిలోకి ఆకుకూరలమ్మే అమ్మి వచ్చింది. సుశీల రోజు ఆమె దగ్గర ఆకుకూరలు కొంటుంది. ఆహా, ఎంత తాజా ఆకుకూరలు అని మనసులోనే అనుకుంటుంది కొన్న ప్రతిసారి. పాలు వేడిచేసి ఫిల్టర్ కాఫీ రుచిని ఆస్వాదిస్తూ రేడియోలో వచ్చే భక్తి గీతాలని, ప్రాంతీయ వార్తలను వింటూ పేపర్ చదవసాగింది సుశీల. చదవటం పూర్తయ్యాక వంట మొదలుపెట్టింది. సమయం ఉదయం 9 గంటలు కావస్తుంది. అన్ని పనులు పూర్తయ్యేసరికి అలమరాలోంచి గంజి పెట్టిన లేత గులాబీ రంగు కాటన్ చీర తీసి కట్టుకుని తయారైంది సుశీల. ఆమె దేనికోసమో ఎదురు చూస్తోంది. ఇంతలో ఆమె సెల్ ఫోన్ మోగింది. ఇంచుమించు ఇదే సమయంలో రోజు ఆమెకి ఆ ఫోన్ వస్తూ ఉంటుంది. మాట్లాడుతున్నంతసేపు ఆమె ముఖంలో ఆనందం. ఫోన్ మాట్లాడిన తర్వాత ఆమె కళ్ళు అప్రయత్నంగా గోడకు వేలాడుతున్న క్యాలెండర్ మీద పడ్డాయి. సరిగ్గా ఇవాళ్టికి 3 నెలలయ్యింది అని మనసులోనే అనుకుంది. గతంలో ఆ రోజుకి తను కూడా తన మనసుతో పాటే వెళ్లిపోయింది. ఆ రోజు జరిగిన సంగతులన్నీ ఆమె కళ్ల ముందు మెదిలాయి. "సుశీల, అన్ని సామాన్లు మర్చిపోకుండా సర్దావు కదా, నువ్వు ఇంటికి తాళం వెయ్యి, నేను వెళ్లి ఆటోను పిలుచుకొస్తాను" అంటూ చక్రవర్తి ఇంటి నుండి బయటకు వెళ్లాడు. దయచేసి వినండి, విశాఖపట్నం నుండి గుంటూరు వెళ్లే సింహాద్రి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉంది. మైక్లో నుంచి అనౌన్స్మెంట్ వస్తోంది. రైలు విశాఖ నుంచి బయలుదేరి వేగం పుంజుకుంది. కిటికీ పక్కన సుశీల మౌనంగా కూర్చుంది. కొద్దిసేపటికి రైలు దువ్వాడ స్టేషన్ దాటింది. ప్లాట్ఫామ్ మీద కట్టించిన ఇడ్లీ ప్యాకెట్ కవర్లోంచి బయటకు తీసి ఒకటి సుశీల చేతిలో పెట్టాడు చక్రవర్తి. "తినాలి అనిపించటం లేదు" అంది సుశీల. "నువ్వు తినకపోతే నేను తినను, కాని నాకు చాలా ఆకలిగా ఉంది." సుశీలను తన దారిలోకి ఎలా తెచ్చుకోవాలో తమ 30 ఏళ్ల సంసార జీవితంలో ఎప్పుడో నేర్చుకున్నాడు చక్రవర్తి. ఇద్దరూ టిఫిన్ పూర్తి చేసి రైల్లో వచ్చే కాఫీని తాగారు. "ఛీ, చప్పగా ఉంది. నీ చేతి కాఫీ రుచికి సాటి ఎక్కడా లేదు" అంటూ మాటలతో సుశీలను మెప్పించాలని చూశాడు. సుశీల ఏమీ అనలేదు. కిటికీలోంచి వెనక్కు వెళ్లిపోతున్నట్లున్న చెట్ల వైపు దృష్టిని సారించింది. "కొంచెం సేపలా నిద్రపో. పొద్దున్నెప్పుడో నిద్ర లేచావు. మళ్లీ నీకిష్టమైన గోదావరి జిల్లాలోకి రైలు రాగానే నిన్ను నిద్రలేపుతాను" అన్నాడు చక్రవర్తి. నిజమే, సుశీలకు ఉభయ గోదావరి జిల్లాలంటే చెప్పలేనంత మక్కువ. అందుకు కారణాలు 2. మొదటి కారణం అక్కడున్న గోదావరి నది. సుశీలకి గోదావరితో ఏదో పూర్వజన్మ సంబంధం ఉన్నట్లుంది. ఎప్పుడు గోదావరిని చూసినా ఆల్చిప్పల్లాంటి తన కళ్లనింత చేసుకుని అన్నీ మర్చిపోయి అలా నదినే చూస్తూ ఉండిపోతుంది. భర్తతో నాసిక్ వెళ్లి గోదావరి పుట్టిన త్రయంబకాన్ని కూడా దర్శించి వచ్చింది. ఇక రెండో కారణం, ఎటు చూసినా నేల పచ్చరంగులో తడిసి ముద్దయిందా అన్నట్టు విస్తరించిన పంట పొలాలు. కళ్లకు పట్టిన తుప్పంతా ఆ పచ్చదనాన్ని చూస్తే వదిలిపోతుందండి అని ఎన్నోసార్లు అంది చక్రవర్తితో. ఎదురు సీట్లో ఒక యువజంట కూర్చొని ఉన్నారు. 2 ఏళ్ల బాబు,
వాళ్ళ అమ్మోళ్ళో ఆడుకుంటున్నాడు. ఆ బాబును చూస్తుంటే సుశీలకు తమ కొడుకు అభిరామ్ గుర్తుకొచ్చాడు. కాలం ఎంత వేగంగా పరిగెడుతుంది. మొన్న వాడిని స్కూల్లో వేసినట్టే ఉంది నాకు. కాని అప్పుడే వాడు పెద్దవాడే బీటెక్ పూర్తి చేసి ఇప్పుడు చెన్నైలో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. చూస్తుండగాని వాడికి పెళ్లి కూడా అయిపోతుంది. మన కళ్ల ముందు పుట్టిన పిల్లలు ఎదిగి ఇంతై మన ముందు నిలిస్తే కాని మన వయసు మీద పడిందన్న విషయం గుర్తుకురాదు అనుకుంది. కళ్ళు మూసుకుని ఎంత ప్రయత్నించినా నిద్ర రావటం లేదు. పచ్చని ప్రకృతిని చూడాలన్న కోరిక కూడా ఇప్పుడు అస్సలు లేదు ఆమెకి. పక్కనే ఉన్న తన మనసంతా భర్త మీదే ఉంది. కళ్ళు కొంచెం తెరిచి కంటి చివరగా భర్తను చూసింది. చక్రవర్తి పేపర్ చదువుతున్నాడు. ఎదురుగా ఉన్న యువజంట వైపు చూసింది. తమనెవరూ గమనించడం లేదనుకుని ఆ యువకుడు తన భార్య చెవిలో ఏదో అన్నాడు. అందుకు ఆ అమ్మాయి సిగ్గుపడుతూ అతని మోచేతి మీద చిన్నగా తట్టింది. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుని ముసిముసిగా నవ్వుకుంటున్నారు. అప్పటికే వాళ్ల బాబు ఆ అమ్మాయి ఊళ్ళో హాయిగా నిద్రపోతున్నాడు. వాళ్ల చిరు సరసాలు చూసి సుశీల పెదవులు అప్రయత్నంగా చిరునవ్వుతో చిలిమివేశాయి. భార్యాభర్తల అనుబంధం ఎంత మధురమో కదా. ఇరువురు ఒకరికొకరు పరిపూర్ణత్వాన్ని కలిగించుకుంటారు. చక్రవర్తి సుశీల దంపతుల విషయానికొస్తే పూర్వావస్థలో ఇద్దరు యూనివర్సిటీలో మిత్రులు. విద్య వారిరువురి మధ్య ప్రథమ వారిది. కలిసి పోటీ పరీక్షలు కూడా తయారయ్యేవారు. డిగ్రీ పూర్తయి పట్టా చేతిలోకొచ్చేలోగా వారి స్నేహం ప్రేమగా రూపాంతరం చెంది పట్టాలెక్కింది. ఇక జీవితాంతం కలిసే ప్రయాణిద్దామని నిర్ణయించుకుని మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. మనువయ్యేలోగానే ఇద్దరికీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్లో కొలువులొచ్చాయి. ఒకే ఊళ్ళో వేరువేరు శాఖలలో ఇద్దరు క్లర్కులుగా చేరిపోయారు. వివాహబంధంతో ఒకటయ్యారు. బరువు బాధ్యతలు లేవు. అత్తగారి పోరు, ఆడపడుచు ఆరళ్ళు అసలే లేవు. చిలుక గోరింకల్లా, ఇంకా చెప్పాలంటే ఈ కాలంలోని సెల్ ఫోను సిమ్ కార్డుల్లా ఒకరికొకరు అస్సలు విడిచిపెట్టక చెట్టా పట్టాలేసుకుని హాయిగా తిరిగేవారు. రోజు పొద్దున్నే తనకే పని చేతకాకపోయినా చెయ్యి కాల్చుకుని మరీ కొత్త పెళ్లానికి పనుల్లో సహాయం చేయటానికి తయారయ్యేవాడు చక్రవర్తి. మీరే పని చేయకపోవటమే మీరు నాకు చేసే పెద్ద సహాయం అంటూ చక్రవర్తి చేసే చిన్నర వందల పనులు చేయొద్దని వారించేది సుశీల. 10 గంటలకల్లా భార్యని స్కూటర్ మీద ఆమె బ్రాంచీ వద్ద దింపి అక్కడ్నుంచి తన బ్రాంచ్కి వెళ్లేవాడు చక్రవర్తి. అప్పటికింకా చరవాణి పుట్టలేదు కాబట్టి ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసి లంచ్ బ్రేక్లో తన సతీమణితో మాట్లాడేవాడు. మళ్లీ సాయంత్రం 5 బిచానా కట్టేసి రయ్యమంటూ స్కూటర్తో సహా భార్య ఆఫీస్ ముందు ప్రత్యక్షమైపోయేవాడు. ఇక మిగిలిన సమయానికంతా వారిద్దరే అధిపతులు. పార్కులు, సినిమాలు, షికార్లు, ఒకటేమిటి అన్నీ చుట్టేసేవారు. వీధిలోని అమ్మలక్కల కళ్ళన్నీ వీళ్ల మీదే ఉండేవి. కొత్త సంసారం కదూ వదినా, కొత్త మోజు, ఈ అన్నాళ్ళుంటుందిలే, మనం మాత్రం ఎంతమందిని చూడలేదు అంటూ దీర్ఘాలు తీసేవారు. వాళ్ళన్నట్టుగా ఒకళ్ల మీద ఒకళ్ళకి మోజు తగ్గిపోయి కాదు కాని కొన్నేళ్ల తర్వాత వాళ్ళిద్దరికీ కలిసి గడిపే సమయం తగ్గిపోయి వాళ్ల సరదాలకు బ్రేకులు పడ్డాయి. అభిరామ్ పుట్టటంతో సుశీలకి అమ్మగా ప్రమోషన్ వస్తే చక్రవర్తి ఇటు తండ్రిగా బ్యాంక్లో పదోన్నతి రావటం వల్ల అటు ఆఫీసర్గా డబుల్ ప్రమోషన్ వచ్చాయి. బాధ్యతలతో సుశీల, ఉద్యోగరీత్యా పెరిగిన పరిభారంతో చక్రవర్తి సతమతమయ్యారు. మొత్తానికి తమ జీవితంలో ఎన్నో మజిలీలను సఫలంగా దాటారు. ఇప్పుడు చక్రవర్తి బ్యాంక్లో పెద్ద హోదాలో ఉన్నాడు. సుశీల కుటుంబం కోసం, బాబు ఆలనా పాలన తర్వాత వాడి చదువుల కోసం ఏ ప్రమోషను స్వీకరించకుండా ఇన్నాళ్ళు క్లర్క్గానే ఉండిపోయింది. అభిరామ్కి ఉద్యోగం వచ్చి చెన్నై వెళ్లిపోయాడు. చక్రవర్తి సరిగ్గా ఇంకో ఏడాది కల్లా ఉద్యోగం నుండి రిటైర్ అవుతాడు. సుశీలకింకా 2 ఏళ్ల సర్వీస్ ఉంది. చక్రవర్తి సుశీలను ఒప్పించి ఈ మధ్యనే ఆమె చేత ప్రమోషన్ పరీక్ష రాయించాడు. సుశీలకి ప్రమోషన్ వచ్చి ఆఫీసర్గా అపాయింట్ అయింది. ఆఫీసర్గా ప్రమోషన్ తీసుకుంటే వేరే రాష్ట్రంలో కూడా పోస్టింగ్ ఇవ్వచ్చు. అయితే చక్రవర్తి ప్రయత్నించడం వల్ల ఇంకా సుశీల కేవలం 2 ఏళ్లలోనే రిటైర్ అవ్వబోతుండటం వల్ల ఆమెకి ఈ రాష్ట్రంలోనే ఏలూరు జోన్లోకి కొవ్వూరులో పోస్టింగ్ ఇచ్చారు. విశాఖపట్నంలోని భర్తని ఒంటరిగా వదిలిపెట్టి తనొక్కరితే కొవ్వూరులో ఉండటం సుశీలకు బొత్తిగా ఇష్టం లేదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించి తను మొదటి నుంచి పరీక్షకి వెళ్లనంది. రైలు వేగంగా ప్రయాణిస్తోంది. నిద్రపోలేదా సుశీల? నిద్ర పట్టలేదు. అదిగో చూడు, నీకిష్టమైన పచ్చని పొలాలు, దూరంగా కొండలు, ఆకాశంలో నీలి మేఘాలు. ఏది ఏమైనా నీ అభిరుచి అద్భుతం సుశీ అంటూ ఇవాళ అవకాశం దొరికినప్పుడల్లా
సుశీలను పొగుడుతూ ఆమె మూడ్ని మార్చే ప్రయత్నం చేయసాగాడు చక్రవర్తి. కొంతసేపటికి రాజమండ్రి స్టేషన్ దాటి రైలు గోదావరి బ్రిడ్జి మీద నెమ్మదిగా నడక సాగిస్తోంది. ఎక్కడో నాసికాత్రయంబకలో బ్రహ్మగిరి కొండల్లో గోముఖాన్ని పోలిన రాతి నుండి బొట్టుబొట్టుగా పుట్టిన గోదావరి ఇంత దూరం అవిశ్రాంతంగా ప్రయాణం సాగించి ఇక్కడ మన రాష్ట్రంలో తన విశ్వరూపం దాల్చి ఎన్నో వేల ఎకరాలను సస్యశ్యామలం చేసి రైతన్నలను ఆదుకొని తన పావన జలాలని జనాలందరికీ ప్రసాదించి అపర జీవనదిగా భాసిల్లుతోంది. ఇక తన కర్తవ్యం ఇక్కడితో ముగిసింది అన్నట్లుగా అంతర్వేదిలోని ఆ లక్ష్మీ నరసింహుని సాక్షిగా ఆ సముద్రుడితో నిరాడంబరంగా కలిసిపోతుంది. స్త్రీ జీవితం కూడా అంతే. ఎక్కడో పుట్టి అల్లారుముద్దుగా పెరిగి భర్త ఇంట మెట్టిన తర్వాత తన సర్వస్వాన్ని తన భర్తకి అర్పించి జన్మనిచ్చిన తల్లిదండ్రుల కన్నా అత్తవారింట అందరినీ ఆదరించి భర్త వంశాన్ని వృద్ధి చేసి తన జవసత్వాల్లో శక్తి ఉన్నంతవరకు తనను తానే మరిచిపోయే విధంగా సేవ చేసి ఏ ప్రతిఫలాన్ని, చివరకు కనీస గుర్తింపును కూడా ఆశించకుండా మౌనంగా మిగిలిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. గోదావరిని చూసిన ప్రతిసారి చక్రవర్తికి సుశీల తనతో ఎప్పుడో అన్న ఈ మాటలు మనసులో మెదులుతూనే ఉంటాయి. బ్రిడ్జి దాటగానే వచ్చిన కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైలు ఆగింది. ఇద్దరూ స్టేషన్ బయటికి రాగానే ఆటో వాళ్లు, రిక్షా వాళ్లు బేరం కోసం వచ్చారు. చక్రవర్తి ఒక రిక్షాని బేరమాడి సామాన్లు అందులో పెట్టాక ఇద్దరూ రిక్షా ఎక్కి కూర్చున్నారు. తనకి తెలుసు సుశీలకి రిక్షా మీద వెళ్లటం అంటే సరదా అని. పట్నాల్లోని బిజీ బ్రతుకుల్లో ఈ చిన్న సరదాలకు సమయం సరిపోదని, చిన్న ఊరు ఎప్పుడెళ్ళినా సుశీల రిక్షాకే ప్రాధాన్యం ఇస్తుంది. సుశీలకి ఇష్టమైన పనులు చక్రవర్తి చేసినప్పుడు వాటిని గుర్తించి భర్తని మెచ్చుకోలుగా చూస్తుంది. అయితే ఈవేళ అవన్నీ పట్టడం లేదు ఆమెకి. 5 నిమిషాల తర్వాత రిక్షా ఎక్కి మీదట సుశీల ఉండబోయే ఇంటి ముందు ఆగింది. సుశీల గారు, టైం అవుతోందిగా, ఆఫీస్కి ఇంకా బయలుదేరలేదా అన్న మీనాక్షమ్మ పిలుపుతో ఒక్కసారిగా గతంలోంచి ప్రస్తుతానికొచ్చింది సుశీల. హ్యాండ్ బ్యాగ్ తీసుకొని మీనాక్షమ్మకు చెప్పి గబగబా నడుచుకుంటూ 2 వీధుల అవతలున్న బ్యాంకుకు చేరుకుంది సుశీల. హమ్మయ్యా, ఇంటికి దగ్గరగా ఆఫీసుంటే ఎన్ని ప్రయోజనాలు. 5 నిమిషాల ముందు ఇంటి నుండి బయలుదేరినా సమయానికి ఆఫీస్కొచ్చేయచ్చు. క్యారేజ్ తెచ్చుకోవటాలు, ట్రాఫిక్ జాములు వంటి బాధలు అస్సలుండవు అనుకుంది తన సీట్లో కూర్చుంటూ. నెలాఖరు కావటంతో బ్యాంక్లో రద్దీ అంతగా లేదు. అందులోనూ ఆ రోజు శనివారం. బ్యాంక్లో పని పూర్తయ్యేసరికి సాయంత్రం 4:30 అయ్యింది. ఆఫీస్ నుండి బయలుదేరి మెల్లగా నడుచుకుంటూ దగ్గరలోనే ఉన్న గోష్పాద క్షేత్రానికి వెళ్ళింది సుశీల. గోదావరి ఒడ్డునున్న ఆ క్షేత్రంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. వశిష్ఠుని చేత గోదావరిని దివి నుంచి భూమికి తెప్పించే ప్రయత్నంలో భాగంగా దేవతలు సృష్టించిన మాయగోవి యొక్క పాదముద్రలు ఈ క్షేత్రంలో ఉన్నాయి. సుశీల అక్కడికి చేరేసరికి ఆలయాలు ఇంకా తెరవలేదు. అవి తెరిచే వరకు నది ఒడ్డున మెట్ల మీద కూర్చొని ఆ వేద గోదావరిని చూస్తూ ఉంది సుశీల. ఈ ఏడాది తన జీవితంలో ఎన్ని మార్పులొస్తాయని ఊహించలేదు సుశీల. కొవ్వూరులో పోస్టింగ్ ఇచ్చారని తెలియగానే సుశీల, చక్రవర్తి ఇక్కడికొచ్చి అద్దె ఇంటి కోసం వెతికారు. అపార్ట్మెంట్లో అయితే సేఫ్టీ ఉంటుందన్న చక్రవర్తి అభిప్రాయంతో ముందుగా అపార్ట్మెంట్స్ చూశారు. ఒక ఖాళీ ఫ్లాట్ దొరికింది. కానీ తన ఒక్కర్తి కోసం అంత పెద్ద డబుల్ బెడ్రూమ్ అనవసరమని సుశీల ఉద్దేశ్యం. తిరగ్గా సాయంత్రంలోపు మీనాక్షమ్మ గారి ఇంట్లో ఖాళీ వాటా దొరికింది. వరుసగా ఉన్న హాలు, బెడ్రూము, వంటగదితో పొందిగ్గా ఉంది ఆ ఇల్లు. సుశీలకి ఇల్లు బాగా నచ్చింది. అంతగా నచ్చటానికి కారణం ఆ ఇంటి చుట్టూ ఉన్న చిన్న తోట. ఇలాంటి ఇళ్లల్లో ఉండే అవకాశం తనకి ఎప్పుడూ దొరకలేదు. ఎప్పుడూ ఫ్లాట్స్లోనే ఉండేవాళ్లు. మొదట్లో చక్రవర్తికి ఏ ఊరు బదిలీ అయితే సుశీల కూడా అక్కడికి బదిలీ చేయించుకునేది. తర్వాత అభిరామ్ పెద్ద క్లాసులకు వచ్చాక తమ సొంత ఊరైన విశాఖపట్నంలోనే ఫ్లాట్ కొనుక్కొని స్థిరపడ్డారు. ఇప్పుడు ఈ విధంగా చక్కటి తోట ఉన్న ఇంట్లో ఉండటం చాలా సంతోషంగా ఉంది సుశీలకు. గుడిలో జేగంటలు మోగుతున్నాయి. గుడి తలుపులు తెరిచారని తెలుసుకున్న సుశీల మెట్లు దిగి గోదావరిలో ముఖం కడుక్కుంది. సాయంత్రం వేళ నీటి మీద నుంచి వచ్చే చల్లని గాలి తన మనసుకి హాయిని చేకూర్చింది. కొబ్బరికాయ, పువ్వులు కొని దర్శనానికి వెళ్ళింది. ఇంటికొచ్చి తాళం తెరిచేసరికి సుశీల కోసం మీనాక్షమ్మ వచ్చింది. మధ్యాహ్నం చెగోడీలు చేశాను, రుచి చూడండి అంటూ చిన్న స్టీల్ డబ్బా నిండుగా ఇచ్చింది. అయ్యో, ఇన్నెందుకండి నా ఒక్కర్తికి అన్న సుశీలతో, భలే వారే, కొద్దిసేపట్లో మా తమ్ముడు గారు ఎలానో వైజాగ్ నుంచి వస్తారుగా, ఇద్దరూ తినండి అంది మీనాక్షమ్మ. ప్రతి శనివారం రాత్రి ఇక్కడికొచ్చి
సోమవారం పొద్దునే వైజాగ్ వెళ్తాడు చక్రవర్తి. లేదండి, ఆయనకి రావటం కుదరలేదు. పొద్దునే నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. ఆయనతో మాట్లాడుతూనే టైం చూసుకోలేదు అంది సుశీల. రోజు ఉదయం సరిగ్గా 9:30 ప్రాంతంలో ఫోన్ చేస్తాడు చక్రవర్తి. ఆ ఫోన్ కోసమే పనులన్నీ పూర్తి చేసేసి ఎదురు చూస్తూ ఉంటుంది సుశీల. ఇక్కడికొచ్చిన కొత్తలో సుశీల ప్రతిక్షణం భర్త గురించి ఆతృతపడుతూ రోజులో కనీసం 10 సార్లైనా ఫోన్ చేసి అతని బాగోగులు విచారించేది. ఇలా ప్రతినిత్యం తన గురించి ఆందోళన పడుతూ ఉండటం మంచిది కాదని గ్రహించిన చక్రవర్తి సుశీలకు ఒక కండిషన్ పెట్టాడు. రోజు ఉదయం అతనే ఆమెకి ఫోన్ చేస్తానన్నాడు. మళ్లీ మధ్యాహ్నం లంచ్ అవర్లో, సాయంత్రం ఒకసారి, మళ్లీ రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి, ఇలా 4 సార్లు చక్రవర్తి సుశీలకి ఫోన్ చేస్తానని, అత్యవసరమైతే మిగతా సమయాల్లో సుశీలనే ఫోన్ చేయమని చెప్పాడు. ఈ విధంగా కట్టడి చేస్తేనేనా సుశీలలో ఆందోళన తగ్గి ఆమె తన గురించి ఆలోచించుకోగలుగుతుందన్న చక్రవర్తి ఆశ మెల్లగా మంచి ఫలితాన్ని ఇచ్చింది. అయ్యో, మరి మా తమ్ముడుగారు రాకపోతే రేపు ఆదివారమంతా మీకు తోచదే అన్న మీనాక్షమ్మతో, అందుకే రేపటికి నేను ఒక ప్లాన్ వేసుకున్నానులేండి. హేమ అని నా స్నేహితురాలు ఇప్పుడు రాజమండ్రిలో ఉంటుంది. కలిసి ఇంటర్ వరకు చదువుకున్నాం. తర్వాత ఎవరి దారి వారిదైపోయింది. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత మా అబ్బాయి వాళ్ళ అబ్బాయి వైజాగ్లో ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో చేరి స్నేహితులయ్యారు. తర్వాత ఆ అబ్బాయి మా హేమ కొడుకేనని, అది ఇప్పుడు రాజమండ్రిలో ఉంటుందని తెలుసుకుని మళ్లీ మేం కలుసుకోగలిగాము. తను రాజ్యలక్ష్మి డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేసి ఈ ఏడే రిటైర్ అయింది. ఇక్కడికి రాగానే నేను మా వారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తర్వాత తను ఫోన్ చేసి ఎన్నోసార్లు రమ్మంది. రేపు అక్కడికే వెళ్దామనుకుంటున్నాను అంది సుశీల. మంచిదండి అంటూ బయటికి వెళ్లబోతున్న మీనాక్షమ్మ ఎదురుగా బూట్లో అమర్చిన పుస్తకాలను చూస్తూ, అరే, చాలా పుస్తకాలు, కొత్త వాటిలా ఉన్నాయే అని అడిగింది. అవునండి, నాకిష్టమైన తెలుగు సాహిత్యం, గురుజాడవారు, కృష్ణశాస్త్రి గారు, మల్లాదివారు, ఇంకా షేక్స్పియర్ బుక్స్, ఇవన్నీ మొన్న మా అభిరామ్ ఇక్కడికి వచ్చాడుగా, అప్పుడు నా కోసం కొన్నాడండి అంది సుశీల. అలాగా? అయినా ఏ మాటకా మాట, మీ అబ్బాయి వినయం విధేయత అన్నీ చూశానుగా. నిజంగా మీరు అదృష్టవంతులు. సరే, ఇక నేను వస్తానండి. మామగారికి మరో ట్రిప్ టీ ఇవ్వాలి అంటూ వెళ్ళింది మీనాక్షమ్మ. అలా వెళ్తున్న మీనాక్షమ్మను చూస్తూ, ఈవిడెంత మంచి మనిషి, ఎంత ఓపికనిచ్చాడా భగవంతుడు అని మనసులోనే అనుకుంది సుశీల. మీనాక్షమ్మ భర్త పోయి 4 ఏళ్లవుతోంది. ఆమె కొడుకు తణుకులో షుగర్ ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకునే కొడుకు కోడలని, అల్లారు ముద్దుగా ఆటలాడుకోవాల్సిన మనమలని వదిలి ఇక్కడ ఈ ముసలి అత్తమామల కోసం ఉంటూ వాళ్లకి సేవ చేస్తోంది. ఈ ముసలాయనికి 3 కొడుకులు. మీనాక్షమ్మ భర్త పెద్ద కొడుకు. నా భర్త పోయాక నాకిక్కడేం పని? ఇంకా వీళ్ళకి 2 కొడుకులున్నారుగా, వాళ్ళు చూసుకుంటారులే, నేను మా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను అని మీనాక్షమ్మ ఎప్పుడూ అనుకోలేదు. పైగా పెద్దవాళ్ళకి మొదట్నుంచి మా దగ్గరే అలవాటు. ఇక్కడ తప్ప ఇంకెక్కడా ఇమడలేరు. ఏదో ఇలా నాకు చేతనైనంత సేవ చేస్తున్నాను. ఈ ముసలి వయసులో వాళ్ళు సుఖపడి సంతోషంగా వెళ్ళిపోతే నాకంతే చాలు అని అనుకునేది. సుశీలకి ఈవిడ్ని చూశాక ఒకటే అనిపించేది. ఈ కాలంలో ఏ టీవీ సీరియల్లో చూసినా ఆడవాళ్లను చెడ్డవాళ్లగానే చూపిస్తున్నారు. కక్షలు కుతంత్రాలు చేసేవాళ్లగా చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి మంచి మనసున్న వాళ్ళని ఎందుకు ఆదర్శంగా తీసుకొని మంచి పాత్రల్లో స్త్రీని చూపించరు? మంచి విలువలు, వ్యక్తిత్వం కల ఒక్క పాత్ర కూడా వాటిలో కనిపించదు అని ఆ సీరియల్ని ఛేదరించుకునేది సుశీల. మర్నాడు ఉదయాన్నే టిఫిన్ చేసి 10 గంటలకల్లా హేమ వాళ్ళింటికి వెళ్ళింది సుశీల. స్నేహితురాళ్ళిద్దరూ చాలాసేపు పిచ్చాపాటి మాట్లాడుకోవటంలోనే మునిగిపోయి హేమ భర్తని పట్టించుకోవటమే మానేశారు. ఆయన కూడా వీళ్ళ మధ్య నేనెందుకని చల్లగా జారుకొని పక్కింటాయనతో అసుకేసుకోవటానికి వెళ్ళిపోయాడు. మాటల్లో హేమ, ఏమే, మీ అభిరామ్ వస్తే మా ఇంటికి ఎందుకు తీసుకురాలేదు అని అడిగింది. ఎక్కడే, వాడొచ్చింది 2 రోజులకే. ఒక రోజంతా హాయిగా నిద్రపోయాడు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు నిద్ర కూడా లగ్జరీగా. ఇంకో రోజు మా ఇంటిగలావిడ అబ్బాయి తణుకు నుంచి వస్తే అతనితో కలిసి వీడు రాజమండ్రి వచ్చి నాకు పుస్తకాలవి కొనటంతో సరిపోయింది. ఈసారి వాడు వచ్చినప్పుడు తప్పకుండా తీసుకొస్తాను అంది. మధ్యాహ్నం భోజనాలు ముగించి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు స్నేహితురాళ్లు. సాయంత్రం ఇద్దరూ హేమ వాళ్ల కారులో బయలుదేరి కోటిలింగాల రేవుకి చేరుకున్నారు. అక్కడున్న పెద్ద శివలింగం చూసి ఎదురుగా ఉన్న పార్కులో కూర్చున్నారు. వాళ్ల కళ్ళెదురుగా గంభీరంగా ఉంది గోదావరి. అస్తమిస్తున్న సూర్యుని రంగును పులుముకుంది ఆకాశం.
దూరంగా కనిపిస్తున్న రాజమండ్రి రైలు కమ్ రోడ్డు బ్రిడ్జిని చూస్తూ, హేమా, నీకు నాకు మధ్య అడ్డు ఈ వంతెనే, వారధి ఈ వంతెనే. ఇటు రాజమండ్రిలో నువ్వు, వంతెనకు అటు కొవ్వూరులో నేను అంది. అవును సుశీల, చాలా బాగా చెప్పావు. ఒకప్పుడు మనం ఎప్పుడు కలిసే ఉండాలని అనుకునేవాళ్ళం. కాలగతిలో బాధ్యతల బరువులు ఎవరెక్కడ ఉన్నామో తెలియనంతగా అయిపోయింది. ఏమైనా మన ఆడవాళ్లకి భర్త పిల్లలు ఉంటే చాలు, ప్రపంచాన్నే మర్చిపోతాం. దేవుడు మనల్ని ఎందుకిలా సృష్టించాడో అంది హేమ. ఏమోనమ్మా, నువ్వు లెక్చరర్వి కదా, నువ్వే లెక్చర్ ఇవ్వు అంది కొంటెగా సుశీల. నేను కేవలం పుస్తకాల్లో ఉన్నదాన్నే చెప్పగలను, కాని తమరేమో సాహితీ ప్రియులు, ఊహించైనా చెప్పగల సమర్థులు. కాబట్టి నీకు తెలియందుంటుందా నీరజాక్షి అంటూ కన్నుగీటింది హేమ. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. పార్క్లో అమ్మే శనగ పలుకులు, ఐస్ క్రీం వంటి చిరుతిళ్లు తింటూ బోల్డన్ని కబుర్లు చెప్పుకున్నారు. పాత మిత్రులను కలుసుకొని గతంలోకి జారిపోయిన జ్ఞాపకాలను ఒడిసి పట్టుకోవటం, ఆనాటి చిలిపి ముచ్చట్లని ఈనాడు నెమరు వేసుకోవటం, కొంతసేపు అన్ని బాధ్యతలను బంధాలను మర్చిపోయేలా కడుపుబ్బా నవ్వటం, ఏం చేసినా దొరకని స్వచ్ఛమైన ఆనందం ఇది. అలా చాలాసేపు మాట్లాడుకున్నాక ఇద్దరికి ఒక 10 ఏళ్లు తమ వయసులో తగ్గినట్టుగా, తమ ఒంట్లో కొత్త రక్తం ప్రవహిస్తున్నట్లుగా హుషారుగా అనిపించింది. అక్కడ్నుంచి బయలుదేరి కోటగుమ్మం దగ్గరున్న బట్టల షాపుకెళ్లి చీరలు కొనుక్కున్నారు. తన భర్తకి ఆకుపచ్చంచున్న తెల్లని పంచే, తెల్లని లాల్చీ కొన్నది. తమ బట్టలతో పాటు వద్దంటున్న హేమ చీరకు కూడా సుశీల డబ్బులు చెల్లించింది. కారులో సుశీలను ఇంటిదాకా దిగబెట్టింది హేమ. మీనాక్షమ్మ మంచి మనసు గురించి హేమకు ముందే చెప్పిన సుశీల వాళ్ళిద్దరికీ ఒకరినొకరి పరిచయం కూడా చేసింది. హేమ వెళ్లిపోయాక అభిరామ్కి ఫోన్ చేసి కొడుకుతో ఈ రోజు తన పొందిన ఆనందాన్ని పంచుకోసాగింది. రోజులు వేగంగా గడుస్తున్నట్టుగా అనిపించాయి సుశీలకి. మనసు ప్రశాంతంగా ఉంటే అలానే అనిపిస్తుంది, లేకపోతే ప్రతి క్షణం భారంగానే ఉంటుంది. సుశీలకు మీనాక్షమ్మతో పొత్తు బాగా కుదిరింది. మీనాక్షమ్మలోని మంచి మనసుని సుశీల గుర్తిస్తే సుశీలలోని కలుపుగోలుతనాన్ని మీనాక్షమ్మ ఇష్టపడుతుంది. మీనాక్షమ్మ దృష్టిలో ఉద్యోగం చేసే ఆడవాళ్లందరూ చాలా గొప్పవాళ్లు, తెలివైనవాళ్లు, సొంతంగా వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే ఆత్మస్థైర్యం కలవాళ్లు. బ్యాంక్ ఆఫీసర్గా పనిచేస్తున్నా ఏ అర్హత లేని తనతో ఇంత కలివిడిగా ఉండటం సుశీల సంస్కారమని మీనాక్షమ్మ అనుకునేది. అందరి గురించి మంచిగానే ఆలోచించగలిగే గొప్ప గుణం ఉన్న మీనాక్షమ్మ ఇంట్లో తనకు అద్దెవాటా దొరకటం తన అదృష్టం అనుకునేది సుశీల. కొన్ని నెలల్లోనే ఇద్దరూ బాగా కలిసిపోయారు. మొదట్లో ఒక్కరితే ఎలా ఉంటానని భయపడుతూ ఎప్పుడూ భర్త గురించి, కొడుకు గురించి ఆలోచించేది సుశీల. ఇలా చింతిస్తూ ఉంటే మంచిది కాదని ఇక్కడికి వచ్చినప్పుడు తన కొడుకు అభిరామ్ తనకి చేసిన హితబోధ మంచి ఫలితాన్నే ఇచ్చింది. అప్పట్నుంచి ఇక్కడుంటున్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తుంది సుశీల. తన మనసుకి ఇప్పుడెంతో తృప్తిగా, ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున్నే లేచి కుంకుడి రసంతో తలంటుకొని పూజ ముగించింది సుశీల. సుశీలకి పెద్ద జడ ఉంది. పెళ్లయ్యాక బాబుతో, ఆఫీస్ పనులతో ఈ పెద్ద జడకి సేవ చెయ్యలేక కత్తిరించి పోనీటైల్ చేయించుకుందామనుకున్న సుశీలని అలా చెయ్యొద్దని బ్రతిమలాడాడు చక్రవర్తి. మొదటిసారిగా అతన్ని ఆకర్షించింది ఆమె నడుం మీద ఒయ్యారంగా నాట్యమాడే ఆ వాలు జడే అని. ఆ జడే అతని హృదయాన్ని పెనవేసి ఆమె ప్రేమకి అతన్ని దాసుని చేసిందని భావుకంగా చెప్పాడు. అందుకే ఆ జడని అలానే ఉంచనిచ్చింది సుశీల. ఎంత సమయం లేకపోయినా తన భర్తకిష్టమని తన కురులను కంటిపాపలుగా ఇన్నాళ్లు కాపాడుకుంటూనే వచ్చింది. ఇక్కడికొచ్చాక దొరికిన ఎక్కువ సమయం వల్ల ఇంకా మీనాక్షమ్మ ధర్మమాని ఆవిడ రుబ్బిచ్చే మందారాకు మిశ్రమాన్ని తలకు పట్టించడం వల్ల, షాంపూ బదులుగా కుంకుడికాయ రసాన్ని కురులకు వాడటం వల్ల మళ్లీ పట్టుకుచ్చేలా తయారైన తన శిరోజాలను చూసుకొని మురిసిపోతోంది సుశీల. పేపర్ చదువుతుండగా అభిరామ్ నుంచి సలికి కాల్ వచ్చింది. ఆశగా కాల్ అందుకుంది సుశీల. అమ్మా, అర్జెంటుగా నీ బుక్స్ ఉన్న గూట్లో కిందన ఒక బాక్స్ ఉందిగా, దాంట్లో నా పెన్డ్రైవ్ మర్చిపోయాను చూడు అన్నాడు. బాక్స్లో పెట్టావేంట్రా అంటూ అక్కడికెళ్ళి ఆ బాక్స్ మూత తీసింది సుశీల. హ్యాపీ బర్త్డే టు యూ అంటూ అభిరామ్ పాడుతుండగా ఆ బాక్స్లో ఉన్న అందమైన చిన్న గిఫ్ట్ ప్యాక్ ని చేతిలోకి ఆశ్చర్యంగా తీసుకుంది సుశీల. విప్పి చూస్తే అందులో అందమైన రిస్ట్ వాచ్ ఉంది. కళ్లల్లోంచి ఆనందం కురుస్తూ మాటలు గొంతుకు అడ్డం పడుతుండగా, థ్యాంక్స్ రా కన్నా, చాలా బాగుంది గిఫ్ట్ అంది. అప్పుడే సర్ప్రైజ్ అయిపోలేదమ్మా, ఆ బాక్స్లో ఇంకా ఏముందో చూడు అనగానే సుశీల బాక్స్లో చూసింది. అద్భుతం! తను ఎన్నో ఏళ్లుగా చెయ్యాలనుకుంటున్న పాపికొండలు భద్రాచలం బోటు యాత్రకు సంబంధించిన 2 టికెట్లున్నాయి.
ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోయి ఆ స్థానంలో బాధ గూడు కట్టింది. తన కోసం, తన భర్త కోసం కొడుకు 2 టికెట్లు కొన్నాడు. కాని ఎప్పుడు తన పుట్టినరోజుకి ఎంతో హడావిడి చేసే తన భర్త ఈసారి తన పుట్టినరోజును మర్చిపోవటమే తనకెంతో బాధ, ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తలుపు చప్పుడవగానే పాలవాడేమో అని తలుపు తెరిచిన సుశీల ఎదురుగా చక్రవర్తిని చూసి ఒక్క క్షణం అలా నిల్చుండిపోయింది. మెల్లగా మరుక్షణం విషయమంతా అర్థమై ఆనందంతో ఉబ్బి తప్పిబ్బైపోయింది. ఇదంతా తండ్రి కొడుకులు కలిసి ఆడిన ఆటనమాట అని సుశీల అంటే, కాదు కాదు, ఇదంతా కొడుకాడిన ఆటే, నేను కేవలం అందులో పాత్రనే అని చక్రవర్తి అన్నాడు. ఇంత మంచి కానుకనిచ్చినందుకు అభిరామ్కి ఫోన్లోనే మనసారా ఆశీస్సులు అందించింది సుశీల. ఇంతలోనే సుశీలకు విషయం గుర్తొచ్చింది. అయ్యో, ఇవాళ మీనాక్షమ్మగారు తణుకు వెళ్తానన్నారు. సాయంత్రానికి వస్తారట. పెద్దవాళ్ళిద్దరినీ వదిలి వెళ్ళలేను, మీకు వీలైతే సెలవు పెట్టగలరని అడిగారు. అందుకే నేనివాళ సెలవు పెట్టాను. మరిప్పుడెలా అంటున్న సుశీల మాట పూర్తవక్కముందే నవ్వుతూ వచ్చిన మీనాక్షమ్మ, ఇది కూడా మీ అబ్బాయి నన్నలా చెప్పమన్నాడమ్మా. మీ చేత ముందుగా సెలవు పెట్టించడం కోసమే అన్నది. ఎంత చక్కగా ప్లాన్ చేశాడు. నాకు అనుమానం రాకుండా పుస్తకాలు కొనటానికి రాజమండ్రి వెళ్ళినప్పుడే ఈ ఏర్పాట్లన్నీ చేశాడన్నమాట అని అన్ని విషయాలు తెలుసుకున్న సుశీల మురిసిపోయింది. శ్రీమతి, నీకో బహుమతి అంటూ చక్రవర్తి సుశీలకి ఒక చక్కటి వెంకటగిరి చీరని ఇచ్చాడు. శ్రీమతి గారు, మీ ఆది బ్లౌజ్ ఇచ్చి కొత్తది కూడా కుట్టించాను. ఇక మీరు సింగారించుకోవటమే తరువాయి. నేనీలోగా స్నానం చేసి తయారవుతాను. త్వరగా లాంచ్ దగ్గరికి బయలుదేరదాం అంటూ పెరట్లోకి వెళ్లాడు చక్రవర్తి. పట్టిసీమ దగ్గర నుంచి లాంచీ బయలుదేరింది. ఆ పెద్ద బోట్లో తమతో పాటు ఇంకో 25 మంది దాకా యాత్రికులున్నారు. లాంచీ పైన లాంచీలో కూర్చోటానికి కుర్చీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఉదయపు ఎండ హాయిగానే ఉంటుందని లాంచీ పైకెక్కి కూర్చున్నారు సుశీల, చక్రవర్తి. వెంకటగిరి చీరలో నిండుగా ఉన్న సుశీలను, చుట్టూ ఉన్న నిండు గోదావరిని, ప్రకృతిని మార్చి మార్చి చూస్తున్నాడు చక్రవర్తి. చుట్టూ ఉన్న ఎత్తైన కొండలు, నడుమ వయ్యారంగా పయనించే గోదారి, వినీలాకాశంలో ఎగురుతున్న పక్షుల సమూహాలతో మమేకమైపోయారు ఆ దంపతులు. గండిపోచమ్మ ఆలయాన్ని దర్శించి పాపికొండలను దాటుకుంటూ పేరంటాలపల్లెల ఆశ్రమాన్ని చూశాక మరొక చిన్న బోటులోకి మారి కొంత దూరం, అటు తర్వాత రోడ్డు గుండా టాక్సీలో మరికొంత దూరం ప్రయాణించి రాత్రికి భద్రాచలం చేరుకున్నారు. రూంలో దిగి ఫ్రెష్ అయ్యి ఆలయానికి వెళ్లి లక్ష్మణ సహిత శ్రీరామచంద్రమూర్తుల అతి సుందరమైన విగ్రహాన్ని దర్శించి అర్చన చేయించుకున్నారు. తన పుట్టినరోజున ఇటువంటి పుణ్యక్షేత్రంలో జరుపుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చింది సుశీలకు. మర్నాడు వేకువజామునే మేల్కొని సుప్రభాత దర్శనం కూడా కన్నుల పండుగగా చేసుకున్నారు. అటు తర్వాత భద్రాచలంలో ఉన్న పర్ణశాల, సీతమ్మవారు ఆరేసిన నారచీరల గుర్తులున్న చోటు, అక్కడున్న శ్రీరాముని సింహాసనం అని చెప్పబడే పెద్ద రాయిని, సీతమ్మ వాడిన పసుపు కుంకుమ గుండ్లని చూసుకుని మధ్యాహ్నం బస్సెక్కి తిరుగు ప్రయాణమై రాత్రికి ఇంటికి చేరుకున్నారు. అలసిపోయిన మీరు ఇంకేం వంట పెట్టుకోవద్దు అంటూ మీనాక్షమ్మ బలవంతంగా ఇద్దరికి వాళ్ళింటి భోజనం పెట్టారు. చక్రవర్తి తమ పడకని మేడ మీద ఏర్పాటు చేశాడు. సుశీల తన కోసం కొన్న తెల్ల పంచే లాల్చీ కట్టుకుని హాయిగా పడుకొని చంద్రుణ్ణి చూస్తున్నాడు. పున్నమి చంద్రుడు తన వెన్నెలతో ఆకాశానికే కాక చక్రవర్తి కళ్లకు, మనసుకు కూడా విందు చేస్తున్నాడు. ఇంతలో సుశీల తన రాజమండ్రిలో కొన్న చిన్న నీలిరంగు పువ్వులున్న తెల్లని కాటన్ చీర కట్టుతో, తల నిండుగా తురిమిన మల్లెపూలతో, చేతిలోని తమలపాకులు ఉన్న పళ్లంతో వచ్చింది. ఇరువురు ఒకరికంటుకొకరు అందంగా కనిపించారు. ఇదేమిటి సుశీ, ఈ కొత్తలవాటు అన్నాడు పల్లెం వైపు సైగ చేస్తూ చక్రవర్తి చిరునవ్వుతో. మీనాక్షమ్మగారు ఇచ్చి పంపారండి అంటూ సుశీల తమలపాకుల్ని చిలకలుగా చుట్టి చక్రవర్తి నోటికి అందించింది. ఆహా, ఏమి నా రాజభోగమా అంటూ హుషారుగా చిలుకను ఆస్వాదించసాగాడు చక్రవర్తి. పళ్ళాన్ని పక్కన పెట్టి తన భర్త పక్కన పడుకొని తను కూడా ఆకాశంలోని ఆ నిండు జాబిలిని చూడసాగింది సుశీల. గాలి చిలిపిగా సుశీల జడలోని మల్లెల సుగంధాన్ని మోసుకొచ్చి చక్రవర్తి నాసికకు అందించి వాతావరణాన్ని మరింత ఆహ్లాదపరుస్తోంది. మెల్లగా తన చెవిలో థ్యాంక్స్ అండి అంటున్న సుశీల తీయటి కంఠం వినిపించింది చక్రవర్తికి. సుశీల వైపుకు తిరిగి, ఎందుకోయ్, ఈ ట్రిప్పు నీ సుపుత్రుని కానుకేగా, ఇంకా నేనిచ్చిన చీరంటావా? ఆ చీర కట్టుకుని నువ్వు ముచ్చటగా నాకు కనిపించడమే చాలు, వేరే థ్యాంక్స్ లేవి అక్కర్లేదు అన్నాడు చక్రవర్తి. చీర గురించి కాదండి, అంతకంటే 1,000,000 రెట్లు విలువైన బహుమతికి అన్న సుశీల వైపు ఆశ్చర్యంతో. బహుమతి 1,000,000 రెట్లు? ఏంటో ఇదంతా, నాకేమీ అర్థమవటం లేదు అన్నాడు. బహుమతి అని మీరు గుర్తించుకోకపోయినా అది అందుకున్న నేను ఎలా మర్చిపోగలనండి?
అంటూ ఇక్కడికి తన కొడుకు అభిరామ్ వచ్చినప్పుడు అతనితో తనకి జరిగిన సంభాషణ సుశీల మనసులో మెదిలింది. అమ్మా, నువ్వు అనుక్షణం నాన్న గురించి నా గురించి ఆలోచిస్తూ ఉంటావు. ఎలా అమ్మా? అసలు నాన్నగారు నిన్నెక్కడికి పంపటం వెనుక ఉన్న అసలు కారణం వృధా అయిపోయింది అంటున్న అభిరామ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏమంటున్నా అభి? నన్నిక్కడికి పంపటానికి కారణం ఉందా అని అడిగింది సుశీల. అవునమ్మా, నిన్ను ప్రమోషన్ పరీక్ష రాయమని నాన్నగారు ఒత్తిడి పెడుతుంటే ఎందుకు అమ్మ చేత ఇష్టం లేని పని చేయిస్తారు అని నాన్నగారిని నేను అడిగాను. ఇప్పుడు ఆయన నాతో ఏమన్నారో తెలుసా? అభి, మీ అమ్మ ఇష్టం ఏంటో నాకన్నా బాగా తెలిసిన వారు ఎవరున్నారు? ఇప్పుడు నీకు తెలిసిన అమ్మ వేరు, నాకు తెలిసిన సుశీల వేరు. తనకి మొదట్నుంచి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని, ఉన్నతమైన పదవికి ఎదగాలని ఎంతో పట్టుదల, కోరిక ఉండేవి. ఇద్దరం కలిసే మా ప్రయాణం మొదలుపెట్టాం. కానీ నేను ఆ ప్రయాణంలో అలసిపోకుండా ఎక్కువ బాధ్యతను తన మీద వేసుకొని నేను త్వరగా గమ్యం చేరేలా తన వెనక నుండి ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించింది మీ అమ్మ. తను మాత్రం తన ఆశయాలని నా కోసం, నీ కోసం మరుగున దాచేసుకుంది. ఇప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తోంది. నీకు ఉద్యోగం వచ్చి చెన్నై వెళ్ళిపోయావు. ప్రమోషన్ వస్తే తను కూడా వేరే చోటుకు వెళ్ళిపోతే నేనొక్కడనే ఇక్కడ ఒంటరినైపోతానని తన భయం. మీ అమ్మకింకా 2 ఏళ్లు సర్వీస్ ఉంది. ఆఫీసర్ అయ్యే అవకాశాన్ని ఇప్పుడైనా స్వీకరిస్తే తన కలలు పూర్తిగా నెరవేరకపోయినా కొంతైనా నాకు తృప్తిగా ఉంటుంది. నేనాలోగా ఇంకో ఏడాదిలో రిటైర్ అయిపోతాను. అప్పుడు నేను కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి తన ఆఫీస్కి వెళ్ళొచ్చేలోప నేనే తనకు అన్నీ చేసి పెడతాను. అభి, నువ్వెప్పుడైనా మీ అమ్మని ఏ పుస్తకమైనా చదువుతూ ఉండగా చూసావా? కానీ తనకి పుస్తకాలన్నా, సాహిత్యమన్నా ఎంత ప్రాణమో నాకు తెలుసు. అవన్నీ వదిలేసుకుంది. తన గురించి తను బతకడమే మర్చిపోయింది. ఈ విధంగానైనా తనకు కొంత సమయం దొరికితే మళ్లీ తన అభిరుచులను తను ఆస్వాదిస్తూ ఒకప్పటి సుశీల మళ్లీ నాకు కనిపిస్తుందని, అది నా ఆశ, నా స్వార్థం అన్నారమ్మా నాన్నగారు. ఇంతకన్నా నేను చెప్పేదేమీ లేదు, నువ్వే ఆలోచించు అన్నాడు అభిరామ్. అందుకేనండి, అది అసలు నేను వెలకట్టలేనటువంటి బహుమతి. మీరు నన్ను నాకు బహుమతిగా ఇచ్చారని తెలిసిన ఆ మరుక్షణమే నేనొక నిర్ణయానికొచ్చాను. మీరిచ్చిన అమూల్యమైన బహుమతిని మనసారా స్వీకరించి ఆ బహుమతికి అర్థం చేకూర్చాలని సంకల్పించాను. నా అభిరుచులను మళ్లీ నా సొంతం చేసుకున్నాను. సాహిత్యాన్ని, స్నేహితులను అన్నింటినీ మళ్లీ నా జీవితంలోకి ఆహ్వానం పలికాను. మళ్లీ మీ పాత సుశీలగా మీ ముందున్నాను అంటూ చక్రవర్తి గుండెల మీద తన తలను వాల్చి, ఇంత అద్భుతమైన బహుమతికి బదులుగా నేను మీకేమివ్వగలను అంది సుశీల గద్గదమైన కంఠంతో. ఆమె చెక్కిళ్ల మీదుగా తన గుండెల మీద పడుతున్న వెచ్చటి ఆనంద బాష్పాలు చక్రవర్తి హృదయానాంతరాల్ని తాకాయి. సుశీల వీపును ప్రేమతో నిమురుతూ, పిచ్చి సుశీ, భర్తకు భార్య, భార్యకు భర్త ఒకరికొకరు వెలకట్టలేని బహుమతి, వేరే ఏ బహుమతి అవసరం లేదు అంటున్న చక్రవర్తిని ప్రేమగా అల్లుకుపోయింది సుశీల. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.